ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. మహాగణుడును మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్ర. ఈ ఉదయకాల సమయాన నీ వాక్యమును విని గ్రహించగలిగి బుద్ధిని భక్తిని మాకు దయచేయమని, మహిమయు ఘనతయు మీరే పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములకు వెళ్దాం. 119వ దావీదు కీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఈ రోజున మనుషులు ద్వారా నువ్వు నిందింపబడుతూ, మనుషుల ద్వారా నువ్వు అవమానపరచబడుతూ, నన్ను ఫలానా వారు ఫలానా వ్యక్తి నన్ను అవమానపరిచారే అని నువ్వు దుఃఖపడుతున్నావు అని అంటే, నా ఆజ్ఞలు అనగా దేవుని వాక్యమును నువ్వు లక్ష్యం చేయడం లేదు. దావీదు తన జీవితంలో, భక్తి కలిగిన జీవితంలో దేవుని వాక్కును, ఆయన ఆజ్ఞలను లక్ష్యం చేశాడు. అందుకనే దేవుడు ఏనాడు కూడా దావీదును విడిచిపెట్టలేదు. ఈ రోజున ఎక్కడ అవమానం కలిగినా, దావీదు జీవితంలో ఏ స్థలంలో అవమానం కలిగినా, ఏ స్థలంలో దుఃఖము కలిగినా, అదే స్థలంలో దేవుడు దావీదుకు ఘనతను కలుగు చేశాడు. నీ భక్తి కలిగిన జీవితంలో కూడా చాలా మార్లు నేను అవమానపరిచిన వారు, నేను దుఃఖపరిచిన వారు, నిన్ను నిందించిన వారి మధ్యలో నీవు ఆరాధించుచున్న పరిశుద్ధుడు నీకు ఘనతనిచ్చాడు కదా. నీకు ఉన్నతమైనటువంటి ఒక స్థితిలోనికి నేను నడిపించాడు కదా. ఈనాడు వాక్యము జాగ్రత్తగా నీవు ఆలకించు, జాగ్రత్తగా నీవు గమనించు. ఇక్కడ అంటాడు కదా, నా ఆజ్ఞలను నీవు లక్ష్యము చేస్తే, నా మాటలను నీవు లక్ష్యం చేస్తే, నా వాక్కుని నీ హృదయంలో భద్రపరచుకుంటే, ఆ వాక్యము నీకు అవమానమును కలుగు చేయదు. నిజమేనండి, వాక్యం మనల్ని అవమానపరచదు, వాక్యం మనల్ని అవమానపాలు చేయదు, వాక్యం మనల్ని దుఃఖపరచదు, వాక్యము మనల్ని చెడుదారులను నడిపించదు. ఆ సజీవమైన వాక్యమే అవమానం నుండి విడుదల చేస్తుంది, దుఃఖము నుండి విడుదల చేస్తుంది. నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ పరిస్థితిని బట్టి, ఎవరిని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావో, అవమానపరచబడుతూ ఉన్నావో, ఎప్పుడైతే వెలుగైన దేవుని వాక్కు నీలోనికి ప్రవేశించిందో, ఎప్పుడైతే వెలుగైనటువంటి దేవుని వాక్కుకు నీ బ్రతుకును అప్పగించి ఉన్నావో, ఆ వాక్యమే ఆ అవమానపు పరిస్థితుల నుండి, ఆ దుఃఖపు పరిస్థితుల నుండి నిన్ను పైకి లేవదీస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం అందు దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యం ద్వారా నడిపించబడు, దేవుని మాటల ద్వారా హృదయమును సరి చేసుకో, దేవుని వాక్యం ద్వారా బ్రతుకును సరి చేసుకో, దేవుని వాక్యము ద్వారా ఆలోచనలను, మార్గాలను, తలంపులను అన్నిటినీ సరి చేసుకో. దేవుని మహాకృప ద్వారా నువ్వు బహుగా దీవించబడతావు, నువ్వు ఆస్వాదించబడతావు. ఈరోజు నువ్వు ఆరాధించుచున్న దేవుడు గొప్పవాడు కదా, నువ్వు ప్రేమించుచున్న దేవుడు గొప్పవాడు కదా. ఈ భూమి మీద ఉన్న వారందరికంటే ఉన్నతమైన శక్తిని, బలమును నీకు దయచేయడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. మరి ఆయన వైపు చూద్దావా? ఆయన వైపు చూద్దామా? ఆ వాక్యం వైపు చూద్దామా? ప్రార్థనా స్థితి, వాక్యానుసారమైన స్థితి కలిగి నువ్వు నడిపించేవాడికి ఉద్దేశం కలిగి ఉన్నావా? అయితే దేవుని మీద ఆధారపడు. ఈ మాట నీ జీవితంలో నీరు కట్టి ఫలించును గాక. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు ఇదిగో నా ఆజ్ఞలను లక్ష్యము చేసినప్పుడు, నా మాటలను లక్ష్యము చేసినప్పుడు, ఆ మాటలు అవమానము కలుగు చేయదని వాక్యం సెలవిచ్చింది. అవునయ్యా, వేటిని బట్టి మేము అవమానపరచబడుతున్నాము, వేటిని బట్టి దుఃఖపరచబడుతున్నాము, అవన్నీ మా నుండి దూరపరచబడును గాక. నీ సన్నిధి మా చుట్టూ బలముగా ఆవరింపబడును గాక. నిత్యమైన మహిమలో, నిత్యమైన సన్నిధిలో మేము నడిపించబడుతుము గాక. నీ కృప ద్వారా దర్శింపబడుతుము గాక. ప్రభు, ఇదిగో వినిన ప్రతి మాట ద్వారా శ్రేష్టమైన భక్తి కలిగిన జీవిత మా అందరికీ దయచేయమని, మహిమయు ఘనతయు మీరే పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.